హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మదర్స్ డే సందర్భంగా నేను మన సబ్స్క్రైబర్స్కి శారీస్ గిఫ్ట్గా ఇస్తున్నాను కదండి. సో పార్ట్ 3లో చూపించిన శారీస్ ఎవరికి పంపించాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ శారీస్ కోసమైతే ఇన్‌స్టాలో చాలామందే మెసేజ్ చేశారండి. వాళ్ళతో నేను మాట్లాడాను. ఎవరికి నిజంగా అవసరం ఉంది అని నాకనిపించిందో వాళ్ళకి మాత్రమే నేను ఈ శారీస్ పంపించానండి. మిగిలిన వాళ్ళకైతే చెప్పేశాను. కొనుక్కోగలిగే సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కాదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఈ శారీస్ ఎవరికి అవసరమో కేవలం వాళ్ళకి మాత్రమే నేను పంపించానండి. మెసేజ్‌లు చేసిన వాళ్ళు శారీస్ పంపించకపోతే దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ గ్రీన్ శారీ కోసమైతే చాలామంది మెసేజ్ చేశారు. కానీ నేను పంపించిందైతే సూర్యావతి గారికండి. సూర్యావతి గారు పెద్దాపురం నుంచి నాకు మెసేజ్ చేశారు. నేను ఆమెతో మాట్లాడాను. సో ఈ శారీ ఆమెకి అవసరమని నాకు అనిపించింది. సో అందుకని ఈ శారీనైతే నేను సూర్యావతి గారికి పెద్దాపురం అయితే పంపించానండి. ఈ శారీస్ కోసం ఫస్ట్ వీడియో కింద కామెంట్ పెట్టి తర్వాత ఇన్‌స్టాలో మెసేజ్ చేయమని చెప్పానండి నేను. కానీ ఎవ్వరూ వీడియో కింద కామెంట్ అయితే పెట్టట్లేదు. అందరూ ఇన్‌స్టాలోనే మెసేజెస్ అయితే కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నారండి. వీడియో కింద ఏ శారీ కావాలి అనేది కామెంట్ పెట్టేస్తే మిగిలిన వాళ్ళు ఆ శారీ సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారు. కానీ అందరూ ఒకటే శారీ కోసం ఇన్‌స్టాలో మెసేజ్ పెడుతూనే ఉన్నారండి. దయచేసి ఈ విషయాన్నైతే అందరూ గమనించండి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బోర్డర్ శారీ కోసం అయితే నాకు రాఘవమ్మ గారు కాకినాడ నుంచి మెసేజ్ చేశారండి. సో ఈ శారీ కావాలి అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే వచ్చింది. సో ఆమెతో నేను మాట్లాడడం అయితే జరిగింది. అందుకని నేను మదర్స్ డే గిఫ్ట్గా ఇది రాఘవమ్మ గారికి నేను పంపించానండి కాకినాడకి. ఈ వీడియోలో అయితే ఎక్కువగా అందరూ ఈ శారీ కోసమే ఎక్కువగా మెసేజ్ చేశారండి. కానీ ఈ శారీ అయితే నేను రాఘవమ్మ గారికి పంపించేశాను. నెక్స్ట్ ఈ పింక్ కలర్ శారీ కోసమైతే షబీనా గారు ఈస్ట్ గోదావరి నుంచి మెసేజ్ చేశారండి. ఆమె వాళ్ళ మదర్‌కి మదర్స్ డే గిఫ్ట్‌గా ఈ శారీ ఇస్తాను అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. సో నేను ఈ శారీ అయితే షబీనా గారికి పంపించానండి. నెక్స్ట్ ఈ కాటన్ శారీ కోసమైతే రామలక్ష్మి గారు పెద్దాపురం నుంచి నాకు మెసేజ్ చేశారండి. ఈ కాటన్ శారీ కావాలి అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. సో మదర్స్ డే గిఫ్ట్‌గా నేను రామలక్ష్మి గారికి ఈ శారీ అయితే పంపించానండి. ఈ వీడియోలోని శారీస్ కోసం అయితే ఎక్కువగా ఈస్ట్ గోదావరి నుంచే మెసేజెస్ వచ్చాయండి. తర్వాత తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా మెసేజెస్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ కాటన్ శారీ కోసం అయితే శిరీష గారు సామర్లకోట నుంచి మెసేజ్ చేశారండి ఈ శారీ కావాలని. యాక్చువల్లీ ఈ శారీ కోసం కూడా చాలా ఎక్కువ మందే మెసేజ్ చేశారు. బట్ ఈ శిరీష గారికి ఈ శారీ అవసరమని నాకు అనిపించింది. అందుకని నేను శిరీష గారికి ఈ శారీ అయితే పంపించానండి. ఇంకా పార్ట్ 4 శారీస్ అయితే ఉన్నాయండి. అవి మాత్రం కొరియర్ చేయాల్సి ఉంది. ఈరోజు ఆఫ్టర్‌నూన్ అలా వాటిని కొరియర్ చేస్తాను. బట్ అందులో కూడా ఇంకా సెలెక్ట్ చేయాల్సి ఉంది ఎవరికి పంపించాలి అనేది. సో వాళ్ళతో మాట్లాడి ఎవరికి ఏ శారీ అవసరము అనేది చూసుకొని దాన్ని బట్టి ఈరోజు ఆఫ్టర్‌నూన్ అలా కొరియర్స్ అయితే పంపిస్తానండి. పంపించిన తర్వాత ఎవరికి పంపించాను, ఏ శారీ పంపించాను అనేది వీడియో పెడతానండి. కొంతమందైతే మెసేజ్‌లలో కొరియర్ వచ్చిన తర్వాత ఆ కొరియర్ వాళ్ళకేమైనా మేము మనీ పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారండి. కొరియర్‌కి కూడా మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మేమిక్కడ మనీ పే చేసిన తర్వాతే కొరియర్ తీసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్‌గా మీ ఇంటికే శారీస్ తీసుకొచ్చి ఇస్తారండి. మీరు ఎటువంటి మనీ పే చేయకుండానే మీరు మీ శారీస్ తీసుకోవచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లోని
అన్ని శారీస్ కూడా మదర్స్ డే లోపలే అందరికీ డెలివరీ అయితే అయిపోతాయండి. పార్ట్ 4 శారీస్ ఒక్కటి ఈరోజు కొరియర్ వేస్తాం కాబట్టి మేబీ అవి ఒక్కటి అందకపోవచ్చు. అవి మెసేజెస్ ఎక్కువ రావడం వల్ల అండ్ ఒకటే శారీ కోసం ఎక్కువ మంది అడగడం వల్ల కొరియర్ చేయడం అయితే లేట్ అయిపోయిందండి. ఇప్పుడు శారీస్ అందని వాళ్ళెవ్వరు కూడా ఫీల్ అవ్వద్దండి. మళ్ళీ నెక్స్ట్ నేను ఏం శారీస్ పెట్టినా, డ్రెస్సులు పెట్టినా, ఇప్పుడు మెసేజ్‌లు పెట్టిన వాళ్ళకైతే ముందు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.